హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కి తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇదొచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇదొచ్చేసి లొకేషన్ డీటెయిల్స్ చెప్తానండి ముందుగా వచ్చేసి. ఇదొచ్చేసి మన వరంగల్ హైవే నారపల్లి చౌరస్తా నుంచి కొర్రెంల రోడ్ అని ఉంటుందండి. దాంట్లో వచ్చేసి మనకి 2-3 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్‌లో మనము వరంగల్ హైవే చేరుకుంటాము. అండ్ ఇక్కడ కొర్రెంల రోడ్ నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్ కంటే తక్కువనే ఉంటుందండి. ఒక 80 మీటర్ల దూరంలో ఉన్నటువంటి డిస్టెన్స్లోనే మన ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి. డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ఇస్తాము. అండ్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఇది వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇల్లు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నామంటే చాలా తక్కువ ధరలో ఉంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి కేవలం 106 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ బడ్జెట్ వచ్చేసి మనకి 56 lakhs మాత్రమే చెప్తున్నారు. అది వచ్చేసి నెగోషియేషన్ ఉంటుందండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆ బ్యానర్ పైన ఉన్న నెంబరు అండ్ స్క్రీన్ పైన ఇస్తున్న నెంబరు, డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబరు మొత్తం వచ్చేసి బిల్లర్ నెంబర్ మాత్రం మేము ప్రమోట్ చేస్తున్నామండి. ఇక్కడ మీరు బ్యానర్ కూడా డీటెయిల్గా చూడవచ్చు. సేమ్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో కాబట్టేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఎవరైనా ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్కి సంప్రదించండి. మేము చాలా తక్కువ బడ్జెట్లో మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా మేము ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తానండి. ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి 106 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 21.3 ఇంటూ 45 అంటే 106 గజాలు అవుతుంది. 21.3 ఇంటూ 45 అంటే 106 గజాలు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ర్యాంప్ వచ్చేసి మనకి మంచిగా నీట్గా హైట్గా తీసుకొని రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1.5 feet హైట్ తీసుకొని కట్టడం జరిగిందండి. రేపు వర్షాకాలంలో కానీ లేకపోతే రోడ్ హైట్ వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఇక్కడ ర్యాంప్ అనేది హైట్ తీసుకొని కట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ చూపించేది ఏంటంటే గేట్ చూపిస్తున్నాము. మీరు గేట్ చూడవచ్చు ఎంత నీట్గా గేట్ అనేది ఇక్కడ వీళ్ళు చేపించారన్నది బిల్డరు సొంతంగా కట్టించుకున్నాడండి దగ్గరుండి. అతను ఉంటే ఏ విధంగా అయితే ఇల్లు కట్టించుకుంటాడో అదే విధంగా ఇల్లు అనేది కట్టడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ర్యాంప్ చూపిస్తున్నామండి. ర్యాంప్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి గ్రానైట్ పట్టీలతోటి అండ్ గ్రానైట్ నీట్గా ఫినిషింగ్ వేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ తోటి మనకి పట్టీలు వేసి ఇక్కడ నీట్గా చేయించడం జరిగిందండి ర్యాంప్ అనేది. ఇప్పుడు వచ్చేసి గేట్ ఓపెన్ చేసుకొని మనం లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ కారు పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్లర్కి వచ్చేసి కూడా మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇంటికి సంబంధించిన బోర్ మీకు వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వాటర్ స్టోరేజ్ చూపిస్తున్నామండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి స్పేసెస్గా ఉండే విధంగా ప్లాన్ చేశారండి. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మెట్ల పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి స్టెయిన్లెస్ స్టీల్ తోటి మనకి రైలింగ్ ఇవ్వడం జరిగిందండి పైకి వెళ్ళడానికి. చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటి లోపలికి ఎంట్రీ అవుతున్నాము. మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ వాడినటువంటి వుడ్ అనేది 100% ప్యూర్ టేక్ వుడ్. అండ్ ఇక్కడ వాడిన హార్డ్వేర్ కూడా చాలా మంచి హార్డ్వేర్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే హార్డ్వేర్ అనేది జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. చాలా మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ కార్వింగ్ అనేది ఇక్కడ ఉన్న డోర్ పైన వచ్చినటువంటి కార్వింగ్ ఏదైతే ఉందో చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ తోటి మనకి ఇక్కడ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి మెయిన్ డోర్ ద్వారా. హాల్లో చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ మార్బల్స్ అండ్ బ్లూ కలర్ పట్టితోటి మంచిగా నీట్గా డిజైన్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. చాలా అసలు అద్భుతంగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉండే విధంగా చేయించడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అనేది చాలా డీసెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు, పాల్ సీలింగ్ వర్క్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మనకి వుడెన్ చౌకోట్స్ వాడి మంచి స్టాండర్డ్గా గ్రిల్స్ వాడి మనకి విండోస్ అనేది చేయించడం జరిగిందండి. వెంటిలేషన్ బాగుండే విధంగా వాస్తు ప్రకారంగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారండి.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అనేది మనకి ఎంత అద్భుతంగా ఒక గ్లాసీ ఫినిషింగ్ వాటర్ ప్రూఫ్ డోర్ తోటి మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి వాడినటువంటి హార్డ్వేర్ కూడా చాలా క్వాలిటీదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీవీ యూనిట్ చూపిస్తున్నామండి. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్. ఇక్కడ మీకు ఎంత పెద్ద సైజు టీవీ పెట్టుకోవడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది. 60 feet పెట్టుకోవచ్చు, మీ ఇష్ట ప్రకారంగా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కింద షెల్ఫ్లు ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ పట్టితోటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది డైనింగ్ ఏరియా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మరొక టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ సాకెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ వాల్ కి ఒక డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. దీని మీద మీ ఇష్టం వచ్చినట్లుగా ఇది సింగిల్ కోటింగ్ కలర్ అంటే మీరు ఇల్లు కొన్న తర్వాత మీకు నచ్చినట్లుగా ఇక్కడ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ టీవీ యూనిట్ ఇక్కడ చేయించుకోవచ్చు. అండ్ పైన చూసుకున్నట్లయితే మంచి నీట్గా మనకి సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి షెల్ఫ్లు అండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాష్ బేసిన్ అట్లా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తాము అండ్ బెడ్రూమ్స్ చూపిస్తామండి. కిచెన్ ఏరియా చూసినట్లయితే మనకి యూ షేప్ లో మనకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ కింద వచ్చి షెల్ఫ్లు ఇచ్చారండి. ఇక్కడ సఫిషియెంట్ గా స్పేసెస్ గా మనకి ఎక్కువగా క్లమ్జీగా ఉండకుండా నీట్ గా ఉండే విధంగా ప్లాన్ చేసి కిచెన్ చేయించడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సజ్జ ప్రొవైడ్ చేస్తారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఒక విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ అదేవిధంగా గమనించినట్లయితే పూజా యూనిట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూజా యూనిట్ లో టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మీరు పూజా యూనిట్ కి అండ్ కిచెన్ కి 1 inch గ్యాప్ తీసుకున్నారండి. వాస్తు ప్రకారంగా మనకి గ్యాప్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి గ్యాప్ తీసుకొని కట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నానండి. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను. ఈ డోర్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిషింగ్ తోటి వాటర్ ప్రూఫ్ తోటి మంచి క్వాలిటీ స్టాండర్డ్ డోర్ పెట్టించడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి చాలా సఫిషియెంట్గా స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్కి కలర్ చూసుకుంటే మంచి థీమ్ అనేది మీరు వేయించుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది సింగిల్ కోటింగ్ కలర్ అండి. మీకు నచ్చినట్లుగా ఇక్కడ డిజైన్ అనేది వేయించుకోవచ్చు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బీరువా పెట్టుకోవడానికి లేదా కబోర్డ్ చేయించుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ విండో కింద వచ్చేసి మనకి షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ వాడేసి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఒక మంచి సైజు ఇద్దరు చిల్డ్రన్స్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక దివాన్ సెట్ వేసుకొని వాళ్ళకు ఒక మంచి బెడ్ ఇక్కడ అరేంజ్ చేసుకొని ఉండే విధంగా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ సఫిషియెంట్గా ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్కి అట్రాక్ట్ చేసే విధంగా ఒక మంచి లైట్ కలర్ తోటి బ్లూ కలర్ తోటి కలర్స్ వేయించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాస్తు ప్రకారంగా ఒక విండో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా మరొక డోర్ కూడా ఇవ్వడం జరిగింది బయట వైపుకి వెళ్ళడానికి. ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మీరు అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా మీకు వీడియోలో చూపిస్తాను. దాని తర్వాత వెళ్ళేసి పైన ఉన్నటువంటి కాలనీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోరు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఈ సెట్ బ్యాక్ ఏరియా ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 feet వరకు సెట్ బ్యాక్ ఇచ్చారు. ఈ 2 feetలలో వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వాష్ ఏరియాలో వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా చూడవచ్చు. అండ్ వీడియోలో గమనించినట్లయితే బ్యాక్ సైడ్ మనకి 1.5 feet వరకు సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ కాలనీస్ ఏ విధంగా డెవలప్ అవుతుందని ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మెట్ల ద్వారా పైకి వెళ్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 3.5 feet మెట్లు ఇవ్వడం జరిగింది. అండ్ మెట్ల పైన వచ్చేసి ఫ్లోరింగ్ మనకి ఆ గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగిందండి.
హలో అండి, ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. మేము ఏదైతే 30 ఫీట్ రోడ్ అని చెప్పానో వీడియోలో, మీకు మరొకసారి 30 ఫీట్ రోడ్ అనేది చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి G+5 అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగిందండి. మీరు అపార్ట్మెంట్తో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండ్ రేట్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ 56 లక్షలు ఉంది కాబట్టి చాలా మంచి బడ్జెట్లో ఉందండి. మీకు 106 గజాల్లో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే అనురాగ్ యూనివర్సిటీ అనేది మనకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. నెక్స్ట్ హైవే నారపల్లి క్రాస్ రోడ్ నుంచి మనం 2 నుంచి 3 నిమిషాల్లో చేరుకుంటాము. అదేవిధంగా వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 10 మినిట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో పోచారం ఇన్ఫోసిస్కి కేవలం 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు వెళ్ళినట్లయితే గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం 5 మినిట్స్ లో రీచ్ వచ్చేసి మనం అన్ని ప్లేసెస్ కి కనెక్టివిటీకి దగ్గరలో ఉంది అండ్ మంచి లొకేషన్ లో ఉంది. HMDA అప్రూవ్డ్ లేఅవుట్ లో మన హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి G+1 పర్మిషన్ తీసుకున్నారు. మీకు ఫ్యూచర్ లో పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలన్నా రెడీగా మనకి ఇక్కడ పిల్లర్స్ అనేది వేసి ఉంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రైస్ లో మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అండ్ నెగోషియేషన్ కూడా చేస్తారండి. మీరు బిల్డర్ కి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ హౌస్ అనేది మీరు పర్చేజ్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇంటికి సంబంధించినటువంటి పిల్లర్స్ లోపల వాడిన ఐరన్ కూడా మీరు చూస్తున్నారు. చాలా మంచి స్టాండర్డ్ ఐరన్ అండ్ ఇక్కడ వచ్చేసి 16 mm రాడ్స్ తోటి మనకు పిల్లర్స్ వేయడం జరిగింది. అంటే మనము పైన ఇంకొక ఫ్లోర్ కట్టుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. మంచి స్టాండర్డ్ గా క్వాలిటీగా పిల్లర్స్ అనేది వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఆ ల్యాండ్ మార్క్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రుద్ర కన్వెన్షన్ హాల్ కి దగ్గరలో ఉంటుంది అండ్ HP పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటుందండి. మీరు ఒకసారి దగ్గరలో గమనించినట్లయితే ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మన సెల్ ఫోన్ టవర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ G+5 బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ అండ్ అటువైపు చూసినట్లయితే కౌసల్య ఎంక్లేవ్ కంటే బిఫోర్ ఉన్నామండి. ఇక్కడ ఆల్రెడీ మనకి రేట్ అనేది చాలా పెరుగుతుంది రోజు రోజుకి. సో ఇది వచ్చేసి మంచి బడ్జెట్ లో ఉంది కాబట్టి ఇలాంటి 100 గజాల్లో ఎవరైతే చూస్తున్నారో వారికి సెట్ అవుతుందండి. సో బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో ఉంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.